రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్ రెడ్డి ఆపై ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి తెలంగాణ సొత్తును రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా వాడిస్తున్నాడు. ఈ నెల 13న హైదరాబాద్లో జరిగే ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. ఈ మ్యాచ్ కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన కోరికలన్నింటినీ తీర్చుకుంటున్నాడు. అయితే అందుకు తెలంగాణ సొమ్మును వేల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆట ఇష్టమని ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన లియోనెల్ మెస్సీని ఆహ్వానించారు. దాంతో 2 గంటల పాటు హైదరాబాద్ లో జరిగే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాట్ల కోసమే ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అయితే భారత్ కు మెస్సీ రావడం 3 నెలల క్రితమే ఫిక్స్ కాగా తెలంగాణకు రావడం మాత్రం 3 వారాల కిందటే నిర్ణయమైంది. మెస్సీని భారత్ కు రప్పిస్తుంది బెంగాల్ కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేరళకు వెళ్లాల్సి ఉండే, కానీ కేరళ ప్రభుత్వం స్థానిక స్పాన్సర్లు చివరి నిమిషంలో తమకు ఆసక్తి లేదని చెప్పడంతో అక్కడ జరగాల్సిన ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ రద్దయింది. ఇదే సమయంలో ఓ కార్యక్రమానికి ముంబై వెళ్లిన రేవంత్ కు అక్కడ ఓ కీలక వ్యక్తి మెస్సీ ఇండియాకు వస్తున్నాడని, కేరళలో ఆయన ప్రోగ్రాం రద్దయ్యే అవకాశం ఉందని, మీరు పెడితే బాగుంటుందని చెప్పి బెంగాల్లోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను పరిచయం చేశాడు. కేరళలో రద్దయ్యే ఆటకు అనుకోకుండా రేవంత్ రెడ్డి ముందుకు రావడంతో ఆ మేనేజ్మెంట్ సంస్థ కూడా ఎగిరి గంతేసింది. మెస్సీ హైదరాబాద్ కు రావడం ఖరారు కాగానే స్వయంగా సీఎం ప్రకటన చేశారు. ఆయనే ఓ ఫుట్బాల్ జెర్సీ, ఫుట్బాల్ షూస్ వేసుకుని ఆట ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దీంతో అధికారులు ఆయన ఇంటికి సమీపంలోనే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ ఫుట్బాల్ గ్రౌండ్ సిద్ధం చేశారు. రాత్రికి రాత్రే టర్ఫ్ వేశారు. దీనికి సుమారు 5 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో ఇతరులు ఆడకుండా ప్రత్యేక సెక్యూరిటీతో బందోబస్తు కల్పించారు. సీఎం కోసం ప్రత్యేకంగా స్పైక్స్ ఉండే ఫుట్బాల్ షూస్ తెప్పించారు. సీఎం తో పాటు ఆయన చుట్టూ ఉండేవారు కూడా ఇది అదనుగా అదే ఖాతాలో షూస్ తెప్పించేసుకున్నారు. దేశ స్థాయిలో మెస్సీ పర్యటనకు జేఎస్డబ్ల్యూ, అదానితో సహా అనేక కంపెనీలు స్పాన్సర్లుగా ఉండేందుకు ముందుకు వచ్చాయి. మెస్సీ మన దేశానికి వచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడేందుకు 100 నుంచి 150 కోట్లు వసూలు చేస్తున్నారు. భోజన వసతి ఏర్పాట్లకు ఆయా రాష్ట్రాల్లో స్థానిక స్పాన్సర్లను కోల్కతాకు చెందిన ప్రధాన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఎంపిక చేసింది. మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్క మెస్సీకే 70 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి ఈ నిధులను మెస్సీ టూర్ కు మళ్లించినట్టు సమాచారం. రాష్ట్రంలోని ఓ అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ, మరో ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ కంపెనీలతో కూడా స్పాన్సర్ చేయిస్తున్నారు. మెస్సీకి ఇచ్చే మొత్తంతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంతా కలిపి 100 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచే వెళ్లనుంది. ఇంత చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా లాభం ఉందా అంటే ఎలాంటి ఉపయోగం లేదు. మెస్సీ ఇక్కడ ఆడే ఎగ్జిబిషన్ మ్యాచ్ కు సంబంధించిన ఈ ప్రధాన ఈవెంట్ కంపెనీకి వెళ్తుంది. ఆ కంపెనీ ఉప్పల్ స్టేడియంలో 35,000 టికెట్లు అమ్ముకుంటుంది. ఒక్కో టికెట్ ధర 10,000కు పైగానే పలుకుతుంది. గరిష్ట టికెట్ ధర 30,000 దాకా ఉంది. ఇక స్టేడియంలో కోల్కతా ఈవెంట్ సంస్థ స్పాన్సర్లకు హోర్డింగ్లు, డిస్ప్లే బోర్డులు అమ్ముకుంటుంది. ఆ ఆదాయం కూడా వాళ్ళకే వెళ్తుంది. దీంతో పాటు మెస్సీతో ఫోటో దిగాలంటే ఒక్కో ఫోటోకు ధర 9,97,000గా నిర్ణయించింది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా పెట్టింది. అంటే మెస్సీతో ఫోటో దిగేవారు 12 లక్షల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫోటోతో పాటు మెస్సీ సంతకం చేసిన టీ-షర్ట్ లక్షల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫోటోతో పాటు మెస్సీ సంతకం చేసిన టీ-షర్ట్ కూడా అందజేస్తారు. ఇలా మొత్తం 150 మందితో మెస్సీ హైదరాబాద్ లో ఫోటోలు దిగనున్నారు. ఈ మొత్తం సొమ్ము ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకే వెళ్తుంది. ఇలా తక్కువగా సుమారు 15 కోట్లు ఆ సంస్థకు వస్తాయి.
దేశంలోని అత్యుత్తమ 10 క్రికెట్ గ్రౌండ్లలో ఉప్పల్ గ్రౌండ్ ఒకటి. గ్రౌండ్ లా మార్చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లు లేనప్పుడు పిచ్ పై కనీసం బూట్లతో కూడా నడవవద్దని బీసీసీఐ, ఐసీసీ నిబంధన. అలాంటిది ఇప్పుడు ఫుట్బాల్ టర్ఫ్ వేయడంతో పాటు గ్రౌండ్ లో స్పైక్స్ ఉన్న బూట్లతో నడవడమే కాకుండా ఫుట్బాల్ ఆడనున్నారు. దీంతో ఈ స్టేడియంలో ఉన్న గ్రౌండ్ పూర్తిగా దెబ్బతింటుందని క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న గ్రౌండ్ ను ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్చేందుకు, ఆ తర్వాత మళ్లీ ఫుట్బాల్ గ్రౌండ్ ను క్రికెట్ గ్రౌండ్ గా మార్చేందుకు 10 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే ఇదో వృధా ఖర్చు. ప్రభుత్వం కావాలనుకుంటే ఫుట్బాల్ కోసం ఇంకో స్టేడియాన్ని నిర్మించాల్సిందని క్రీడా ప్రేమికులు చెప్తున్నారు. ఆ విధంగానైనా నగరానికి ఇంకో గ్రౌండ్ శాశ్వతంగా ఉండిపోయేదని పేర్కొంటున్నారు. మెస్సీ రాక ఫుట్బాల్ ఆట ద్వారా రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం లేకున్నా కేవలం తనకు నచ్చిన ఆటను రాష్ట్రం నెత్తిన రుద్దాలని రేవంత్ భావిస్తున్నాడని, అందుకే మెస్సీని తీసుకొస్తున్నాడని క్రీడాకారులు మండిపడుతున్నారు.